లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను నటి కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల మీద ఆదివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి తాజాగా మంగళవారం నాడు వారిని ఆదిబట్ల వండర్లా సమీపంలో పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో నిందితులు కరాటే కళ్యాణి చున్ని లాగేసి ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మంగళవారం నాడు ఆదిబట్ల వండర్లా పరిసరాలలో టీటీడీ లక్కీ డ్రా అంటూ కూపన్లు బహుమతుల పేరుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వారు నిర్వహించే లక్కీ డ్రాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధం ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ జనాల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయసాగారు. అయితే అప్పటికే నిందితుల మీద కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వారు ఆదిబట్ల వండర్లా వద్ద కనిపించడంతో ఆమె వారి వద్దకు వెళ్లి ప్రశ్నించింది. అయితే నిందితులు సరైన సమాధానం చెప్పలేదు. ఈలోగా కరాటే కళ్యాణి నిందితుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తమ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ఆగ్రహంతో కళ్యాణిపైకి దూసుకువచ్చినట్లు తెలిపారు. ఆమెను భయపెట్టే ప్రయత్నం చేస్తూ చున్ని లాగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లక్కీ డ్రా కూపన్లు, ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ పేరుతో జనాలను మోసం చేస్తున్న నిందితులపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే జనాలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఇలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే కరాటే కళ్యాణి ఎంతో ధైర్యంగా టీటీడీ పేరుతో మోసం చేస్తున్న నిందితులను పట్టించారంటూ స్థానికులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.